అది ఇది కాదు, ఎక్కడ కొట్టాలో అక్కడే కొడదాం, పోగొట్టుకున్న చోటే వెతుక్కుందాం, మళ్ళీ పట్టు బిగిద్దామని వైసీపీ అధిష్టానం భావిస్తోందా? అందుకోసం ఒక పద్ధతి ప్రకారం వ్యూహాలు సిద్ధం చేసుకుంటోందా? ఆ క్రమంలో ఎన్ని కేసులు పెట్టుకోనివ్వండి జగన్ అంటున్నారా? ఎందుకు వైసీపీ వ్యూహం ఏంటి? అమలు క్రమంలో కేసుల ప్రస్తావన ఎందుకు వస్తోంది? పరామర్శల పేరిట ఇటీవల వరుస పర్యటనలు చేస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. మిగతా వాటి వ్యవహారం చుట్టూ ముసురుకున్న వివాదాల సంగతి పక్కన పెడితే రైతుల కోసం చేస్తున్న పరామర్శ యాత్రలకి మాత్రం స్పందన బాగుందన్న అభిప్రాయం పెరుగుతోందట పార్టీ సర్కిల్స్ లో. ముందు గుంటూరు మిర్చి యార్డ్ కి, ఆ తర్వాత పొగాకు రైతుల కోసం ప్రకాశం జిల్లా పొదిలికి వెళ్లారాయన. ఆ రెండు పర్యటనలు సక్సెస్ అన్న రిపోర్ట్ రావడంతో ఇప్పటిక మామిడి రైతుల కోసం చిత్తూరు జిల్లా బంగారుపాలెం పర్యటనకు సిద్ధమైనట్టు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం మిర్చికి గిట్టుబాటు ధర కల్పించడం లేదంటూ గుంటూరు మిర్చి యార్డులో రైతుల్ని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు యార్డ్ మొత్తం కిక్కిరిసిపోయింది. ఆ తర్వాత పొగాకు రైతుల కోసం పొదిలి వెళ్లినప్పుడు కూడా జనం భారీగా రావటం, విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయిపోవడం లాంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న వైసీపీ పెద్దలు ఇక నుంచి రైతుల తరపున గట్టిగా పోరాడితే ఫలితం కూడా బాగానే ఉంటుందని లెక్కలేస్తున్నారట. ఆ ఊపులోనే ఇప్పుడు చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న డిమాండ్తో బంగారుపాలెం వెళ్లాలని డిసైడ్ అయ్యారని, అక్కడ కూడా భారీ స్పందన వస్తుందని ఆశిస్తున్నట్టు మాట్లాడుకుంటున్నాయి వైసీపీ వర్గాలు. గుంటూరు పొదిలి టూర్స్ లో పలు ఆంక్షల ఉల్లంఘనలు జరిగాయంటూ పార్టీ నేతలు, కార్యకర్తల మీద కేసులు బుక్కయ్యాయి. అయినా సరే తగ్గకూడదని డిసైడ్ అయిందట పార్టీ అధిష్టానం. ఏదైతే అదవుతుంది, ఇక ముందుకే అనుకుంటూ జగన్ బంగారుపాలెం పర్యటనకు సిద్ధమైనట్టు సమాచారం. ఒకవేళ కేసులు పడ్డా రైతుల కోసం పోరాడుతుంటే ఇబ్బందులు పెడుతున్నారని చెప్పడానికి కూడా వీలుంటుందన్న చర్చ సైతం ఉందట వైసీపీలో. ఈ విషయంలో అంత మొండిగా ముందుకు వెళ్లడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి అంటున్నారు పరిశీలకులు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టుల నిర్మాణం, రైతుల కోసం భారీ కార్యక్రమాలను నిర్వహించారు. దాంతోనే రైతుల్లో ఆయనంటే అభిమానం పెరిగిందని, అలా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి స్థిరపడ్డ ఓట్ బ్యాంక్ ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో తమకు బదిలీ అయిందని నమ్ముతున్నారట వైసీపీ నాయకులు. అందుకు తగ్గట్టే పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీకి రూరల్ ఓట్ బ్యాంక్ అండగా ఉంటోంది. ఇక తాము అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన రైతు భరోసా, ఆర్బీకే సెంటర్స్ కూడా ప్లస్ అవుతాయని లెక్కలేసుకుంటున్నారట ఫ్యాన్ పార్టీ పెద్దలు. ప్రస్తుతం ఆర్బీకేలను పూర్తిగా మూసివేయడం లాంటి వాటిని ప్రధాన ఆయుధాలుగా చేసుకుని రైతుల పక్షాన రెగ్యులర్ గా పోరాట కార్యక్రమాలను నిర్వహిస్తూ రూరల్ ఏరియాస్ లో పట్టు తగ్గకుండా జాగ్రత్త పడొచ్చు అనుకుంటున్నట్టు సమాచారం. అందుకే వీలైనంత ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో జగన్ పర్యటనలు ఉండేలా ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకోవాలనుకుంటున్నట్టు తెలిసింది. అదే సమయంలో తెలుగుదేశం హయాంలో రైతులకు ప్రాధాన్యత ఉండదంటూ గట్టిగా ప్రచారం చేయగలిగితే తాము త్వరగా కోలుకోవచ్చని భావిస్తున్నారట వైసీపీ పెద్దలు. అలా ప్రచారం చేస్తే ఏకకాలంలో తమకు పాజిటివ్ తో పాటు ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా పెరుగుతుందన్న లెక్కలున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇలా రకరకాల క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ ని చూసుకునే ఇక నుంచి వీలైనన్ని ఎక్కువ రైతు పరామర్శ యాత్రలు చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు మామిడి రైతుల కోసం బంగారుపాలెం వెళ్తే సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోనే రైతుల పరిస్థితి దారుణంగా ఉందంటూ హైలైట్ చేసే అవకాశం దొరుకుతుందని కూడా భావిస్తోందట వైసీపీ అధిష్టానం. మొత్తం మీద బలం ఉన్న చోటే మరింత పట్టు బిగించి తిరిగి పుంజుకోవాలన్న వైసీపీ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.